115 మున్సిపాలిటీలల్లా ఎలక్షన్లోకెత్తు గాడోకెత్తు అన్నట్టు నడిచిందుల్లా రాజకీయం. అంతటా 3 పార్టీల నడుమ తగ్గఫరుంటే ఆడో 4వ పార్టీ రువ్వడి చూపించే. మరి హైదరాబాద్కి వెళ్ళి అధ్యక్షుల వారు పోయి ఏమన్నా ప్రచారం చేసిండా? సీట్లు కూడా అందరికంటే ఎక్కువే పట్టిండ్రు, కానీ అస్సలు సీటే అందకుంట పోయింది. ఇప్పటిదాకా చెప్పింది బైంసా మున్సిపాలిటీ గురించే. నిర్మల్ జిల్లాల చాలా ముఖ్యమైంది. పాత బస్తీ పతంగి పార్టీ పతార చూపించింది కూడా. మొత్తం 26 సీట్లుంటే ఎంఐఎం అధ్యక్షుడు అసద్ భాయ్ జోరుగా ప్రచారం చేసుడుతోటి 12 సీట్లు గెలిచిండ్రు. ఇక బీజేపీ 6, కాంగ్రెస్ 1, సొంతంగా 7 కౌన్సిలర్లు అయిండ్రు. అయితే 14 సీట్లు వస్తే చైర్మన్ పదవి. మజ్లిస్ పార్టీ ఇటుకెళ్లి ఓ 2 గుంజుత కథం. కానీ ఒక్కలు గినవోలే, పార్టీలు గీటీలు పక్కకు పెట్టి అందరు ఒకటైండ్రు. అట్లనే బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ సారు ఎక్సాఫిషియో ఓటేసిండు. ఈ ప్రజలకు నమ్మకంగా పనిచేసి ఈ బైంసా పట్టణాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఒక బైంసాను మంచి పట్టణంగా దిద్దుతానని. అయితే ఈసారు బీజేపీ పార్టీ గాని మొన్న రెబల్ గా పోటీ చేసి గెలిచిండు. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అవుడుతోటి బైంసా సీటుగిన మాదే అని ప్రచారం చేసుకుంటాండ్రు కమలం పార్టోళ్ళు. ఈ ఒక్క కాడన్నా పవర్లకు వస్తామని ఆశపడ్డ అసద్ భాయ్ కథ ఉత్తదైందన్నట్టు.